ఆ హిందూ మహాసభ నడిపిన నాయకత్వం ఏ సామాజిక వర్గం, కమ్యూనిస్టులు ఏ సామాజిక వర్గం, కాంగ్రెస్ ఏ సామాజిక వర్గం వాళ్ళు? అంత బ్రాహ్మలే, అంతా బ్రాహ్మలే కాబట్టి నాన్ బ్రాహ్మణ్ వాళ్ళని ఛాలెంజ్ చేశారు. ఎదిగింది ఏంటి, బలంగా ఎదిగింది ఏంటి? శూద్రులు దక్షిణ భారతదేశంలో ఇటు గుజరాత్లోను మహారాష్ట్రలో బలంగా ఎదిగారు. ఇక్కడ పటేళ్ళు, తర్వాత ఇంకొకటి ఏదో అంటారు మహారాష్ట్రలో శూద్రులు వాళ్ళు బలంగా ఎదిగారు బ్రాహ్మణ్ నాయకత్వానికి వ్యతిరేకంగా. సో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే బ్రాహ్మణ్ చేతులకు పోతుంది అని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. బట్ బ్రాహ్మణ్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ కంటే బలంగా, అంబేద్కరు థియరిటికల్గా సిద్ధాంతపరంగా బ్రాహ్మణిజం ఏంటి మిగతాది ఏంటి అని రాస్తూ ప్రజల దగ్గర పోవటం చెప్పుకుంటూ పోతాడు. వీళ్ళేంటి వెల్ ఆర్గనైజ్డ్, విపరీతంగా ఫైనాన్స్ ఉంది వాళ్ళకి. సో కాంగ్రెస్లో ఒక్కొక్క ఫ్యాక్షన్గా వీళ్ళు తయారయ్యారు. అట్లా ఆ ఉద్యమం దాన్ని కూడా జవహర్లాల్ నెహ్రూ ఇంటిగ్రేట్ చేసుకోగలిగాడు 52 ఎలక్షన్కి. అప్పుడు కమ్యూనిస్ట్ వెనకబడిపోయారు అంతే. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఏం చేశారు కమ్యూనిస్ట్ ఎట్లా ఇంటిగ్రేట్ చేసిండు, వాళ్ళకి కావాల్సిన జమీందారీ సిస్టాన్ని తీసేస్తాం అన్నాడు. 1948లో అగ్రి రిఫార్మ్ కమిటీ వేశారు. ఆ కమిటీ యొక్క ఉద్దేశం అంటే జాగీర్లు, జమీందారీ సిస్టం వదిలేసి రైతులకు భూమి వచ్చేటట్టు చూస్తాం. ఎందుకు? వ్యవసాయం చాలా ముఖ్యం. భారతదేశంలో ఎంతమంది పాపులేషన్కి తిండి కావాలంటే రైతు అయితే ప్రొడ్యూస్ చేస్తాడు. ఏ భూమి జమీందారు చేతిలో ఉంటే వాడు ఒట్టిగానే ఉండి వీడి దగ్గర కౌలు తీసుకుంటాడు. కాబట్టి అది చేస్తూ ఉన్నాడు. వెంటనే కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా శూద్రులందరూ ఓన్ చేశారు. ఇది మాదే అని చెప్పేసి అనుకున్నారు. బ్రహ్మాండంగా రెడ్లు ఆర్గనైజ్ అవ్వాలి రాయలసీమలో కాంగ్రెస్కి అనుకూలంగా. ఆయన ఏమంటే ఆయన ఒక రెడ్డి ఉంటాడుగా, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు, కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన బలంగా లేడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబరు. ఎన్జి రంగా ఫేమస్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబరు. కాంగ్రెస్ తరఫునే. కాంగ్రెస్ ఎప్పుడైతే కొంచెం వంకర పోతుంది అనుకున్నారో వాళ్ళు వెంటనే ప్రొటెస్ట్ చేస్తారు, మేము వ్యతిరేకం అంటారు. సో అట్లా నిలబెట్టుకున్నారు వీళ్ళు. నిలబెట్టుకొని కాంగ్రెస్లో బలంగా ఉండటం 52కి వచ్చే వరకు వాళ్ళు బలమైన శక్తి. 52 ఎలక్షన్స్లో 52లో ముఖ్యమంత్రి అయినటువంటి 53లో భారతదేశం అదే మన ఆంధ్ర విడిపోయి మన ప్రకాశం పంతులకు వ్యతిరేకంగా వీళ్ళు బ్రహ్మాండంగా నిలబడ్డారు శూద్రులంతా. వాళ్ళిద్దరి మధ్య వైరాలు ఉన్నాయి కమ్మారెడ్లకి. బట్ ప్రకాశానికి వ్యతిరేకంగా నిలబడి మాకు చేతులు కావాలన్నారు. నెహ్రూ దగ్గర పోయినారు, మాకు ప్రకాశం వద్దు, తీసేస్తాం లేదా గవర్నమెంట్ పడగడతాం అని చెప్పినారు. చూడు ఎంత ఫోర్స్ అయ్యారు. 52కే 53కే మొట్టమొదలు ప్రెసిడెంట్ రూలు ఆంధ్రాలో, మొదట ప్రెసిడెంట్ రూలు. అట్లా వీళ్ళ చేతులకు రావడం అనేటువంటి జరిగింది. 57 ఎలక్షన్లో గాంధీ టోపీని చూసి ఇంకా ఓట్లు వేశారు. 57 వరకు అది రెండో ఎలక్షన్. మూడో ఎలక్షన్కి వచ్చే వరకు వీళ్ళ చేతిలో అధికారం ఉంది, కింద జనాలకి అర్థమైంది. వాళ్ళు కొంచెం ప్రొటెస్ట్ చేస్తున్నారు, వ్యతిరేకం ఉంటున్నారు. వాళ్ళని కలుపుకోవటానికి నెహ్రూ వాళ్ళనే ముఖ్యమంత్రిని చేశాడు. నెహ్రూ ఏం చేయాలా, కింద వాళ్ళని చేసుకొచ్చి ముఖ్యమంత్రులు చేయలే. వాళ్ళ చేతన అవ్వదనుకున్నాడు. నెహ్రూకి ఏంటి కావాలా? కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. రెండో ఎలక్షన్లో దీన్ని జనసంఘ్ని ఖతం చేశాడు నెహ్రూ. జనసంఘ్ శత్రువు, దాన్ని ఖతం చేశాడు. సో సెక్యులరిజం అనే మాట నెహ్రూ వాడింది మొదట. కమ్యూనలిజం, సెక్యులరిజం అనేటువంటి భాష నెహ్రూది. వీళ్ళు కమ్యూనిస్టులు మేము సెక్యులర్ అనుకుంటూ ఉంటారు. నెహ్రూ భాష మొత్తం నెహ్రూ భాషే కమ్యూనిస్టులు వాడటం. ఆ తర్వాత అలా అయినటువంటి దాన్ని వీళ్ళు కమ్యూనిస్టుల చేతిలో లేకుండా పోయింది. ఈ శూద్రులందరూ కూడా ఒక సామాజిక వర్గం, ఒక ప్రత్యేకమైన వర్గంగా తయారయ్యి
కాంగ్రెస్ని చెక్కు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడదు. కమ్యూనిస్ట్ పార్టీ డైరెక్ట్ వాళ్ళతో అసోసియేట్ అవ్వలే. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో కలిస్తే ఏమంటారు? కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే కమ్యూనిస్టులు కూడా ఉన్నారు, ఒకటే సామాజిక వర్గం పైన. వీళ్ళు వాళ్ళతో కలిస్తే కులం అనుకుంటారు కదా, కాబట్టి కలవలే. వాస్తవంగా వీళ్ళ ఎజెండా సెక్యులర్ ఎజెండా కాంగ్రెస్ చేస్తుంది, ల్యాండ్ టు ది టిల్లరు కాంగ్రెస్ చేస్తుంది. ఈ రెండు ప్రధానమైన ఇష్యూలు కమ్యూనిస్టులకి. అయినప్పటికీ నెహ్రూతో వాళ్ళు కలవకుండా ఉన్నారు. నెహ్రూ మీద ఛాలెంజ్ కూడా చేశారనుకోండి. ఛాలెంజ్ చేయడం కొంతమంది కాల్చి చంపడం వరకు వెళ్ళింది. అంత పెద్ద ఉద్యమం కూడా అయిపోయింది. అది 62 ఎలక్షన్కి వచ్చే వరకు శూద్రుడి చేతిలో సౌత్ ఇండియాని పెట్టేసిండు నెహ్రూ. అనివార్యమైందా? అంతే, వాళ్ళ చేతిలోనే ఉంది. కింద వాళ్ళు ఈ శూద్రులు ఎట్లా పాలిస్తారు? వీళ్ళని బెదిరిస్తారు. మీరు ఎలక్షన్ స్ట్రాటజీని మొత్తం మీరు మొదటి నుంచి స్టడీ చేయండి. మొట్టమొదటి 3వ జనరల్ ఎలక్షన్లో వాళ్ళ దగ్గరకు పోయి, అరే మాకు ఓటేర్రా, ఈ మాయ చేతి గుర్తు వేస్తాం సార్, బెదిరించి గాంధీ చెప్పిండు, గాంధీ గారి పార్టీని ఓటేయట్లా. వీళ్ళకి విభేదాలు ఉన్నాయి, కానీ కమ్యూనిస్టులు ఉన్నారు కదా అని కమ్యూనిస్టులకై పోట్లా. వీడు ఒకటేలే అనుకుంటున్నారు కింద వాళ్ళు. ఎందుకు అట్లా అభిప్రాయం వచ్చింది? ఊళ్ళో రైతుకి ఏం చేస్తాడు? రైతు సిద్ధాంతం చూడ్డు, కార్మికుడు సిద్ధాంతం చూస్తాడా? ఈయన ఎవరటడు? ఈయనకు అమ్మాయన, ఈయన రెడ్డి, ఆయన ఐడెంటిటీ ఎలా ఉంటుంది? అదే ఉంటుంది కదా. కాబట్టి ఏమైందంటే వాళ్ళు కాంగ్రెసే బలమైంది కాబట్టి కాంగ్రెస్కే ఓటేస్తానికి అయినప్పటికీ వీళ్ళు బెదిరించారు. ఇంకా తర్వాత ఎలక్షన్ చూడండి, ఇళ్ళు తగలబెట్టలే, కింద కులాలను ఓటుకు రానియకుండా చేయలే. వీళ్ళు ఓటు వేయరు అనుకున్నప్పుడు తగలబెట్టలే. ఆంధ్రా నుండి బీహార్ ఫేమస్ కింద కులాలని ఓటుకు రానియకుండా ఉండటం. సో ఇట్లా ఎలక్షన్ అనేటువంటిది, ఎలక్టోరల్ డెమోక్రసీ ఎలా నిర్మించారంటే కాస్ట్ ఫౌండేషన్. నెహ్రూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే డెమోక్రసీ నిలబడదు ఈ కులాలు వచ్చి కింద కులాలని బెదిరించి ఓటేయకపోతే. తెలుసు, ఆయన చేయలేడు ఆ పని, జెంటిల్మ్యాన్ కదా, ఆయన చేయలేడు. కాబట్టి వీళ్ళని తీసుకున్నాడు. మీరు ఎట్లా చేయండి, కమ్యూనిస్ట్ పార్టీ రావద్దు. అలా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని, శూద్రులు లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో క్షత్రియులు, వీళ్ళని తీసుకొని ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుంటూ పోయాడు. ఆయన ఉద్దేశంలో ప్రజాస్వామ్యం సక్సెస్ అవ్వాలి అంటే ఈ కులాల హైరార్కీ ఉందే అది ముఖ్యం. అంటే కుల వ్యవస్థ ఉండాలని ఎవరు కోరుకున్నారు? ఉండాలని ఆయన అనుకోవటం కాదు. డెమోక్రసీ నడవాలంటే ఊళ్ళల్లో పెత్తందారులు పార్టీలో ఉండాలా, పెత్తందారుల చేతిలో ప్రభుత్వం పోవాలా. ఈ కింద వాళ్ళందరినీ మనం ఆర్గనైజ్ చేయడం. కింద వాళ్ళు ఇంకోటి, ఒక నాయకుడు లేడు, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. కింద వాళ్ళ నాయకుడిని చూసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. సంజీవయ్య, సంజీవయ్యని తీసుకొచ్చినారు కదా 60లో. సంజీవయ్యని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయడం అంటే వాస్తవంగా సంజీవయ్యని చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఎవరో సీతారామరాజు, ఒక అల్లూరి సీతారామరాజు ఎవరో ఒక ఆయన ఉంటాడు, కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్. ఆయన కాంగ్రెస్ వాళ్ళ నెహ్రూ దగ్గర పోయి ఈ రెడ్లు కాంగ్రెస్ను కబ్జా చేశారు, వాళ్ళ చేతులు బాగొద్దు, వాళ్ళ చేతులు కాంగ్రెస్ పోతే కమ్మలు వ్యతిరేకిస్తారు, మనకు పార్టీ చీలుతుంది, మన పార్టీ నిర్మాణం జరగాల. అప్పటికే సంజీవ్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లను పట్టిండు, కొండ వెంకటరంగారెడ్డిని, వీళ్ళని బట్టి రెడ్లని, తెలుగు రాష్ట్రాల్లో రెడ్లని ఒక సామాజిక శక్తిగా పొలిటికల్ శక్తిగా తయారు చేస్తాడు. అందుకని రెడ్లు మొట్టమొదలు దక్షిణ భారతదేశంలో పొలిటికల్ కమ్యూనిటీ, పొలిటికల్ కాస్ట్. అది వాళ్ళు మాకెట్లా, మాకు ఇది కావాలా, మాకు భూమి అధికారం ఉండదు అని అనరు. ప్రతి మాట రాజకీయ దృక్పథంతో మాట్లాడటం నేర్చుకుంది ఫస్ట్ పొలిటికల్ కమ్యూనిటీ రెడ్డిస్. పాలిటిక్స్ వాళ్ళకి లైఫ్, వాళ్ళ లైఫ్ అంటే పాలిటిక్సే. ఎవరన్నా రారా బాబు నువ్వు మంచోడు రా అని హగ్గు చేశారనుకో రాజకీయం, ఎవరు నన్ను తిట్టారనుకో రాజకీయం.
మరి సమానమైన కులం దగ్గర పోయి మన ఎన్జీ రంగా దగ్గర పోయి రంగా రావయా మనందరం రైతును రా పక్కన కూర్చో అన్నారంటే రాజకీయం, పాలిటిక్స్. అదే కమ్మాస్ నెక్స్ట్ మన మీదనే దృష్టి పెడుతున్నాం, మన ప్రాంతం తెలుసు, అన్ని రాష్ట్రాలు ఇదే జరిగింది. కమ్మాస్ అన్నారు. కమ్మాస్ ఏమంటారంటే రెడ్లు అంటే వాళ్ళ చేతిలో అధికారం పోయింది, మన చేతిలోకి ఎట్ట రావాలా, వాళ్ళు కొంచెం భయం. పూర్తి పాలిటిక్స్ మాట్లాడలే, ఎక్కువ కులం మాట్లాడుతున్నారు. రెడ్లు కులం తక్కువ మాట్లాడి రాజకీయం ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళకి మన చేతిలో ఉంది, ఇక దాన్ని నిలుపుకోవాలంటే మనం కులం గురించి మాట్లాడద్దు, దీని గురించి మాట్లాడదాం. బలంగా ఈ టైంలో వెంకయ్యలు, పుల్లయ్యలు, మల్లయ్యలు అందరూ కూడా వెంకయ్య రెడ్డి, పుల్లారెడ్డి, మల్లారెడ్డి మారిపోయినారు. మొత్తం అంత కాస్ట్ ఐడెంటిటీ వచ్చేసింది. వీళ్ళందరూ ఒరిజినల్గా ఆ రెడ్లు కాదు, అట్లా కాదు, అలా మారారు. వాళ్ళ తర్వాత అదే కులం బలంగా వచ్చింది. వీళ్ళందరూ వచ్చేవారు అనే వరకు వాళ్ళు చౌదరీలు, రావులు వాళ్ళు పెట్టుకొని ఏమైంది, ఇది పూర్తి కుల సమాజంగా అట్లా ప్రజాస్వామ్యం. కులం ఐడెంటిటీయా? నువ్వు కులం పేరు చెప్పుకో, నీ పేరు చెప్తే చాలు నువ్వెవరో. అది దాచుకున్నారు ఇంతకుముందు, చెప్పుకోవడానికి సిగ్గు అనిపించింది వాళ్ళకి. జాతీయ ఉద్యమంలో అవునయ్యా నేను బ్రాహ్మణ్ణే, వద్దుగా ఇప్పుడు మనం వదిలిపెడదాం అని అనుకున్నారుగా. ఇప్పుడు అలా కాదుగా, చావుడు ఏం చెప్పకుండా ఊళ్ళో పోయినాడుగా, ఎవరైనా వెంకటరెడ్డి గారు వచ్చారు, ఓ మనోడే. అలా కులం అనేటువంటిది రాజకీయానికి కులం లింక్ అయింది. ఇప్పుడు కులం అంటే ఇంతకుముందు అణచబడ్డ కులం కాదు, అణిచి అడుగునున్నవాడు అయ్యా నీ దండం పెడతా అనేటువంటి వాళ్ళు కాదు. పొలిటికల్గా మోర్ ఇంపార్టెంట్, పాలిటిక్స్లోకి ఎంటర్ అయింది. నిజంగా అన్టచబిలిటీ లేకపోవచ్చు ఊళ్ళో, అది చేయకూడదు అని చెప్పి అనవచ్చు, కానీ పాలిటిక్స్కి కులం ఇంపార్టెంట్. అంటే పాలిటిక్స్కి కులం ముఖ్యంగా భారతదేశంలో ఇంపార్టెంట్ అయింది. ఒక్క రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇదే నమూనా, ఇదే పద్ధతిని అందరూ పాటించుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 52 నుంచి ఈ జనసంఘని పక్కన పెట్టారు. సెక్యులరిజం అనే పేరుతోటి హిందూయిజం మాట్లాడొద్దు, మనం అందరం గెలవాలా అనే పద్ధతిలో సెక్యులరిజం, గాంధీ, నెహ్రూ సెక్యులరిజం అనేటువంటి భాష వాడాడు, కమ్యూనిస్టుల దగ్గరికి చేసుకున్నాడు రాజకీయంగా. కాబట్టి సరే వీళ్ళందరూ పొలిటికల్గా సెక్యులరిజం అనేది మాట్లాడుతున్నారు. ఇప్పుడు గ్రాస్ రూట్స్లో ఏమి జరిగింది అనేది కమ్యూనిస్టులు అనలైజ్ చేయాలి. ఈ కులం డెమోక్రసీకి ఫౌండేషన్ ఎలా అయింది అనేది వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. కమ్యూనిస్టులు మిగతా వాళ్ళ కాదు, వాళ్ళు ఇంటలెక్చువల్స్, సిద్ధాంతకర్తలు, తెలిసిన వాళ్ళు. తక్కిన మట్ట నోట్లో వచ్చిన రాజకీయం మాట్లాడరు, ఆ రాజకీయం ఎందుకు మాట్లాడారో భావనతో ఉంటారు. వాళ్ళు ఈ టైం నుండి భారతదేశాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశారు? ఫ్యూడల్ సొసైటీ, క్యాపిటలిస్ట్ సొసైటీ, సెమీ ఫ్యూడల్ సొసైటీ. స్వాతంత్రం వచ్చినాక సెమీ కలోనియల్ అంటే ఏంటి? కలోనియలిజం ఉంది, పెట్టుబడిదారి, అర్ధవలస. అంటే ఆ ఫ్రేమ్లో నుంచి బయటకు వచ్చి అసలు రియాలిటీ ఏం జరుగుతుందోటల్లా కిందికే లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చింది ఊళ్ళ నుంచి వచ్చింది. వాళ్ళు ఊళ్ళో చూస్తూనే ఉన్నారు, వాళ్ళు ఊరు పోయినప్పుడు కనపడుతూనే ఉంది. శూద్రులు ఒక స్ట్రీట్లో ఉంటారు, అవుట్ కాస్ట్ ఊరు బయట ఉంటారు, రైతు కులాలు ఒక చోట ఉంటాయి, గ్రామం కనపట్టాలా. ఆ గ్రామం జీవితం వాళ్ళకి కనపడుతున్నా కూడా దాన్ని పట్టించుకోరు వాళ్ళు. ఎందువల్ల? లెనిన్ చెప్పిండుగా మాకు, లెనిన్ క్యాపిటలిజం అని, అది వర్కర్స్ పెజెంట్స్ అన్నాడుగా. ఇక్కడ పెజెంట్స్ వాళ్ళ చేతి దాటిపోయి ధనిక రైతులయ్యి వాళ్ళ చేతిలోకి గ్రామాలను తెచ్చుకున్నారు. పంచాయతీలు డామినేట్ చేస్తున్నారు, అసెంబ్లీలు డామినేట్ చేస్తున్నారు, గ్రామాల్లో డామినేట్ చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన కూలి నిర్ణయిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాడికి పని ఇస్తున్నారు, ఇష్టం కాని వాడికి పని ఇట్లా. కానీ అది వాళ్ళకేంటి? ఫ్యూడల్ సమాజం పోవాలిగా. భూస్వాములు ఉన్నారులే, భూస్వాములు పోయేంతవరకు వీళ్ళు మనోళ్ళే. అదే